చాలా బాగుందండి. మాకైతే బాలకృష్ణ బాగా కనిపించారండి. థియేటర్ లో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి? ఎంజాయ్ చేసిందంటే అండి ఎమోషనల్ గా ఫీల్ అయింది. తల్లిది అయితే బాగా ఎంజాయ్ చేసాం. మా బాబు అయితే అదే రోబోట్స్ కట్ట ఉన్నాయి కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం. దేంది దాందే, అది బాగుంది ఇది బాగుంది అంటే ఏం చెప్తారు? అంటే దేశాలు దాటి వెళ్ళి ఒక చైనా దేశంతో యుద్ధం అంతా ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకపోయినా మాకు ఎక్కువగా బాలయ్య కనిపించారండి, అంతే మెయిన్ గా. తాండవం శివతాండవమే సినిమా మొత్తం తీసేసాడు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ హిందూ మొత్తం ఎలా చూపించారు? ఎక్సలెంట్. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఒక శివుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. శివుడు రూపంలో బాలయ్య కనిపించిందా? అఖండ తాండం సినిమా కాదు, సూపర్ డూపర్ హిట్. ఆ బాబు లేడు ఈ బాబు లేడు, ఓన్లీ బాలయ్య బాబే. జై శ్రీరామ్. అంత బాగుంది, శివుడు అంత బాగుంది. హనుమంతుడు, శివుడు, అమ్మ, బాలకృష్ణ, ఎవ్రీథింగ్ సినిమాలో స్టార్టింగ్ ఎండింగ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లో లో వైపులో వెళ్ళిపోతుంది కదా. అసలు మొత్తం హిందూ ధర్మం ఇండియా గురించి చెప్పారు. ఇండియా అని చెప్పి ఈ సినిమా చూసి మారుతారంటారా? అందరూ మారుతారు. ఫస్ట్ హాఫ్ లో చిన్నబాలకృష్ణ ఉంటారు కదా, ఆయన కొంచెం తక్కువ సీన్స్ ఉన్నాయి అన్నారు. అసలు కరెక్ట్ క్యారెక్టర్ ఉంది. ఎంట్రన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఎంట్రన్స్ అసలు చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ ఉన్నాయి శవ రాజకీయాలు, వాటి మీద మీ కామెంట్ ఏంటి సార్? అసలు ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ గా బాగుంది, చాలా బాగుంది. జై బాలయ్య అని ఎవరైనా అనాల్సిందే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మూవీ యాక్షన్ బాగుంది. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ కానీ సూపర్ అన్ని సూపర్. బాలయ్య అక్కడ దద్దరెళ్ళిపోయింది. బాలకృష్ణకి బోయపాటికి ఇంకా డబుల్ యాక్టర్ కి దద్దరెళ్ళిపోవడానికి పునాది వేస్తాడు అప్పుడే. ఇంకా డైలాగులు చెప్పడానికి లేదు, ఏమీ లేదు. ఇక హిమాలయాల నుంచి కాశ్మీర్ నుంచి ఏ దేశమైనా వరల్డ్ వైడ్ గా బాలీని కొట్టేవాడు లేడక. జై బాలయ్య, జై జై బాలయ్య. బోయ అంటే ఫైట్లు, డైలాగ్స్ ఎలా అనిపించాయి? అన్ని బాగున్నాయి. ముఖ్యంగా హిందూ మతం గురించి బాగా చెప్పారు కదా. చాలా బాగా చెప్పారు. బాలయ్య బాబు నిజంగా తాండవం చేశాడు ఈ రోజు. ఏం నచ్చింది సార్ సినిమాలో? సినిమా బీజిఎం గానీ డైరెక్షన్ గానీ చాలా బాగుందండి. హిందూ మతం గురించి ఏం చెప్పారు? హిందూ మతం ఎలా ఉండాలి, మన సనాతన ధర్మం ఏంటి, మనకు ఏదైనా వచ్చినా ఎలా ఉంటుంది ధర్మంలోనే ప్రతిదీ క్లియర్ గా చూపించారు. థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సార్, తాండవం చేశారు నిజంగా ఆయన. సూపర్, ఎక్కడ బోర్ కొట్టలేదు ఏం నచ్చింది మూవీలో? మొత్తం ఎక్కడ. సార్ ఎలా అనిపించింది సార్? జై బోయపాటి. ఏం నచ్చింది మూవీలో? బోయపాటి నచ్చింది. బోయపాటి గారు, బాలకృష్ణ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బోయపాటి అంతే. బోయపాటి అమ్మ సెంటిమెంట్ ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ అంతా బోయపాటి. బాలయ్య ఉండటమే అన్ని ప్లస్ అంతే. మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత ఫీల్ అయ్యారు చాలా మంది. చాలా ఫీల్ అయ్యాం, అసలు నిద్ర లేదు. ఈ రోజు ప్రశాంతంగా పడుకుంటాం. ఎన్నిసార్లు చూస్తారు ఈ సినిమా? చాలా సార్లు చూస్తారు, మళ్ళీ చూస్తారు. కంపల్సరీ. మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్ నాకు ఎలా ఉంది ఎక్స్పెక్ట్ అనిపిస్తుంది. చేసిన దానికన్నా మించుతా? చాలా క్లైమాక్స్ అయితే అసలు వేరే లెవెల్ అసలు. బై బర్త్ బాలయ్య ఫ్యాన్స్ మేము, మా వాడు కూడా. అఖండ మించే ఉంది. అఖండ ఎన్నైనా తీసుకోండి, బాలయ్య బాబు తర్వాతే ఏదైనా. ఏంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. అన్ని ప్లస్ అండి, మా బాలయ్య బాబు ఇంకా ప్లస్. తమన్ మాత్రం న్యాయం చేస్తాడండి. నందమూరి తమన్ అంతే. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ మదర్ సెంటిమెంట్ ఉంది. అల్టిమేట్ అసలు చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఈ తరం అందరూ నేర్చుకోవాల్సినవి అన్ని ఈ మూవీలో ఉన్నాయి. కంపల్సరీ అందరూ చూడాల్సింది. చిన్న పిల్లలు చూడాలంటున్నారు. మెయిన్ గా అందరూ చూడాలి, ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి, అందరూ చూడాలి. చాలా బాగుంది.